బాదం ఆకుల్లో ఆవిరి కుడుములండి. టేస్ట్ ఎంత సూపర్గా ఉంటాయంటే ఆ ఫ్లేవరు మనకి అంత కమ్మగా ఉంటుందండి. మొదట ఒక పావు కప్పు పచ్చెనగపప్పుని నానబెట్టుకోండి. నేను 3 కప్పులు పిండి వేసుకున్నానండి. 3 కప్పులకి ఒక పావు కప్పు పచ్చెనగపప్పు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను. బెల్లాన్ని బాగా సన్నగా తురిమి వేసుకోండి. అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని నీళ్ళని వేడి చేసుకొని ఆ వేడి వేడి నీళ్ళని పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక గరిటెతో కలుపుకోండి. ఇలా ముద్దలా మనము చపాతీలకి కలుపుతాం కదా, ఆ విధంగా పిండిని రెడీ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో అడుగున ఒక ప్లేట్ పెట్టుకోండి. ఆ ప్లేట్లో ఒక అరషోడు వరకు అంటే 300 ml వరకు వాటర్ పోయండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ప్లేట్ మీద బాదం ఆకులను ఉంచి అందులో ఇలా పిండిని రౌండ్గా ఒత్తుకొని కుడుముల్ని పెట్టుకొని దానిపైన ఇంకొక బాదం ఆకు పెట్టి అట్లా లేయర్స్గా పెట్టుకున్న తర్వాత ఒక ఆకుని కప్పేసి ఒక బాదం ఆకుని దానిపైన బోర్లించుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనకి ఆవిరి కుడుములు రెడీ అవుతాయండి. సూపర్ టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.